ఇదే మా నైట్ కాలేజ్, ఈయన మా ప్రిన్సిపల్. నా రక్తంతో ప్రతి ఇటుకని సంపాదించి కట్టించా, ప్రతి గోడలో నేనే ఉంటా. అయ్యో ఈ ముక్క ముందు చెప్పలేదంటే ఇందాకే చుచ్చుపూడి వచ్చాను. నా చేతిలో కోడి, నా ఒంట్లో వేడి. ఈ టైంకి ఎవరైనా దొరికితే దాడి, ఆ తర్వాత నేను డాడీ. ఈడ ఇలా ఉన్నారంటే వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉంటారు? ఆర్ట్స్ చూస్తావా? ఈ కాలేజీలో మీకు చదువు ఏంటి? ఇంటర్ పాస్ అయితే మా నాన్న ఆస్తి ఇస్తానన్నాడు. అసలు మీరు ఈ వింటర్ లోనే పాస్ అయ్యేలా ఉన్నారు. నీ రాజుని ఇది మామూలు క్రియేటివిటీ కాదండి. మా టీమ్ లో ఒకడు ఉన్నాడు, వాడికి ఏంటంటే శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా ఇష్టం. సో వాడి డ్రీమ్ తీర్చుదామని చిన్న అదేనా ఇవన్నీ చూసి వీళ్ళు కానీ నాకు ఒక ఛాన్స్ ఇచ్చారనుకో, ఇక నుంచి మీరు పంచులు కాదు కదా, పంచులు అనే పదంలో ఉన్న అంచులు కూడా తాకనివ్వనన్నా. ఫ్యాక్ట్ ఏంటంటే రమేష్ కి పేరెంట్స్ లేరు. అరే తిన్నవా లేదా అని ఫోన్ చేసే వాళ్ళు కూడా లేరు. భాస్కర్ లే, ఆకు ప్లస్ ఆకు ఏమైతుంది? అవును సార్, ఇస్తారాక అవుతుంది అంటున్నా. రెండు జల్ల కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడా. సో బ్యూటిఫుల్ వాయిస్. సూపర్ 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 అంతే. డాన్సర్ లో ఒక అమ్మాయి ఇంద్రజ గారికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చారంట. డాడీకి మ్యామ్ అంటే కొంచెం చైల్డ్హుడ్ క్రష్ అన్నమాట. యాక్చువల్లీ నాకు కళ్ళు చెమ్మగిలుతున్నాయి. నాకు నిజంగా అంత ప్రెషియస్ అన్నమాట. ఇది నా పూజ గదిలో ఉంటది ఇక ముందు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. ఇంక నేను చెప్పేస్తా చూస్తా. మా నాన్నకి రోజు మా ఇంటికి వచ్చి మా ఫ్రెండ్స్ పేర్లు గుర్తున్నా చూస్తా. మ్యాథ్స్ లో 100కి 100 వచ్చిన అబ్బాయి సైన్స్ టీచర్ కొడుకు ఇట్లనే గుర్తుపెట్టుకుంటాడు. నన్ను మా నాన్న హగ్గు కాదు కదా, ఇప్పటి వరకు భుజం మీద చేసి మాట్లాడింది లేదు చూస్తా.